అబ్బా అందరూ ఆమ్లెట్ వేసుకుంటారు, కానీ ఈ ఆమ్లెట్ అయితే వేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఆ జన అనేది కదిలించకూడదు. మా బావ ఏం చేసిండు, అది సెంటర్కి అంటానని అటు ఇటు కదిలిచ్చేసరికి అది పక్కకు పోయింది. లేకపోతే మనం గుడ్డు ఎలా వేసామో అలానే ఉంటుంది బండిలో, కానీ అయితే బయటికి వెళ్ళదండి. బయట సన్ అనేది బయటికి అస్సలు వెళ్ళదు, అట్టే ఉండిపోతుంది. ఇది కొంచెం పక్కకి వెళ్ళింది. మా బావకి తొందర ఎక్కువ. ఇంకా నేను కారం ఉప్పు అవి వేసాను కదా, మీకు చూపించకుండానే తిరగేసాడు. నేనైతే చూపించి తిరిగేద్దాం అనుకుంటే మా బావ తొందర ఎక్కువ తిరిగేసాడు. మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో ఈ ఆమ్లెట్ కామెంట్ చేయండి. ఇదే ఆమ్లెట్ బయట 20 రూపీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక ప్లేట్లో తీసుకొని, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో పెడదామనుకుంటున్నాను. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే కామెంట్ చేయట్లేదు, లైక్ ఇవ్వడం లేదు. వీడియోలు అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. కామెంటు ఒక చిన్న బొమ్మతో అయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మామూలుగా ఎలా వచ్చిందా, నవ్వే బొమ్మనా లేదా ఏడ్చే బొమ్మలు పెట్టినా ఇబ్బంది లేదులేండి. ఎందుకంటే కామెంట్ కారణం. మీరు కామెంట్ పెట్టారా, నచ్చిందా లేదా, వంటల వీడియోస్ చేయమంటారా లేదా మా వీడియోస్ చేయమంటారా, కామెంట్ అయితే చెప్పండి. ఏ వీడియోస్ చేయాలో ఏంటన్నది. వంటలు అంటే కొంచెం కష్టమవుతున్నాయి మాకు అప్లోడ్ చేయాలంటే తీసి. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అందరు తిన్నారా? నాకు మా బావకి ఇచ్చా టేస్ట్ చేయమని. మా బావ టేస్ట్ చేశాడు. ఎలా ఉంది చెప్పమంటే సూపర్ అన్నాడు. ఫస్ట్ తిన్నాడు చేతుట్టి, రెండోసారి ఏమో నోట్లో పెట్టమంటున్నాడు. నోట్లో పెట్టమంటే నేను అందుకు అరుస్తున్నా. లాస్ట్లో నేను తినేసిన అయిపోయింది. ఇంకా అడుగుతుంటే లేదు, ఖాళీ అయిపోయింది ఆమ్లెట్. చాలా బాగుంది.